ప్రైజ్ ద లార్డ్. ప్రేమాస్వరూపి, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, మహిమాస్వరూపి అయిన త్రియేక దేవుని నామములో మీకు ఆత్మాభిషేకము మెండుగా నిండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వాక్య భాగం. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. యేసయ్య పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందుకొని ఆత్మలో ఆనందించుచు, ఆత్మలో వర్ధిల్లుచు, ఆత్మ ఆలోచన చేత నడిపించబడుచు, ఆత్మ సంబంధులై ఆత్మ నియమమును పాటించుచు, ఆయన ఆగమమున కొరకు ఆసక్తితో ఆకాంక్షతో ఎదురు చూచుచున్న ఆత్మీయులారా, ఆత్మను మనము దుఃఖపెట్టకూడదు. మన ద్వారా ఆత్మ సంతోషించుచుండవలెను. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని వ్రాయబడి ఉన్నది కదా. తిరుగుబాటు చేయుట ద్వారా, ఆత్మను ఆర్పివేసుకొనుట ద్వారా ఆయన మరింత దుఃఖపడును గనుక జాగ్రత్త పడుదుము. ఆత్మీయుడు తన ఆత్మీయ జీవితములో వెనుక తీసిన ఎడల అతని యందు దేవుని ఆత్మకు సంతోషము ఉండదు అని లేఖనము చెప్పుచున్నవి. మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తుల బోధ, సహవాసం, రొటెవిర్చుట, ప్రార్థనలో ఎడతెగక ఉంటూ విశ్వాస యాత్రలో పరిశుద్ధమైన మార్గములో ఆయన రాకడను గూర్చిన నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగుచున్న మనమందరము ఏ విషయములో కూడా వెనుకంజ వేయకూడదు, వెనుక వైపు చూడకూడదు, వెనుక తీయకూడదు. ముందున్న వాటి కొరకే వేగిర పడిన వారమై ఉండవలెను. ఎదుట ఉన్న బహుమానము కొరకే పరుగెత్తవలెను. మన ఎదుట ఉన్న యేసు వైపే చూడవలెను. వెనుకకు తిరిగిన లోతు భార్య, శిష్యులు, సౌలు నష్టపోయిన వారిగా, పతనాస్థితులకు వెళ్ళిన వారిగా కనబడుచున్నారు. వెనుకకు తిరుగక, వెనుకంజ వేయక, వెనుక తీయని అనేక మంది భక్తులు వారి జీవితములు ఉన్నత శిఖరాగ్రములను అధిరోహించినట్లుగా, జయ జీవితం పొందినట్లుగా, ఘనతను పొంది గొప్పవారిగా కనబడినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కావున నా దేవుని ప్రియులారా, యేసయ్య వలన నీతిమంతులుగా తీర్చబడి మనము విశ్వాస విషయములో వెనుక తీయకూడదు. విశ్వాసములో బలహీనులుగా, అల్ప విశ్వాసులుగా, అవిశ్వాసులుగా మారక అమూల్యమైన, అతి పరిశుద్ధమైన, గొప్పదైన, అతి శ్రేష్టమైన విశ్వాసము కలిగి ఆత్మను సంతోషపరిచెదము. యేసయ్య